హిందూ పురాణాల ప్రకారం గుడిలో ప్రత్యేకంగా కొబ్బరికాయలు కొట్టడానికి కారణం కొబ్బరికాయ తలపై 3 కళ్ళుంటాయి. ఇది మనిషిలోని 3 చిన్న గుణాలను చిహ్నంగా భావిస్తారు. అహంకారం, దురాశ, మాయ. ఆలయంలో కొబ్బరికాయను పగలగొట్టడం అంటే నాలోని చెడు గుణాలను నీ ముందు ఇలా పగలగొడుతున్నారని అర్థం. పూజలో లేదా ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఇదే. అదే విధంగా 3 కళ్ళు శ్రీ మహావిష్ణు, శివ, బ్రహ్మలను సూచిస్తాయంటారు. దేవుడికి కొట్టిన కొబ్బరికాయలలో నుంచి పువ్వు పడితే శుభం కలుగుతుందంటారు. బంగారం, భౌతిక సంపదల కలయిక అయిన కొబ్బరికాయ నుంచి పువ్వు పడితే లాభాలు తెస్తుందని చెప్తున్నారు. మీరు పూజకు కొట్టే కొబ్బరికాయల పువ్వుంటే ఆనందంగా ఉండొచ్చు. దేవుడికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది కుళ్ళిపోతే మనసు వెంటనే ఆందోళన చెందుతుంది. ఏదైనా చెరుగు జరుగుతుందనే భయం కూడా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే దానికి మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇలా జరగడం మీ నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి దుష్ట శక్తులను, చెడు దృష్టిని తొలగిస్తుందని అర్థం. పూజా సమయంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే తరచుగా వచ్చే అనారోగ్యం, చెడు కలలు, చెడు శకనాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం. ఇక నుంచి దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకండి. మీ మనసులో ఆందోళన నెలకొంటే దానికి కూడా ఒక సులభమైన పరిష్కారం ఉంది. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏ కోరికతో కొడుతున్నారో అది జరుగుతుందో లేదని బాధపడుతుంటే ఆందోళన చెందకండి. అందుకు బదులుగా రోజులో 5గురికి లేదా 7గురికి ఆహారాన్ని అందించండి. మళ్ళీ అదే కోరికను దేవుడికి తెలియజేస్తూ మరొక కొబ్బరికాయ పగలగొట్టండి. అప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.